తమ్మలపల్లి నకిలీ మద్యం కేసు విషయంలో తమపై బురద చల్లుతున్నారంటూ ఆరోపించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఉగాండాలో లిక్కర్ వ్యాపారం అనేది ఒక తప్పుడు ప్రచారం అన్నారు ఆయన. జయచంద్రారెడ్డితో తనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు అన్నారు. కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, దీనిపై ఆయన ఇంకా ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ద్వారా తెలుసుకుందాం. తమ్మలపల్లి మద్యం కేసులో జయచంద్రారెడ్డితో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా జయచంద్రారెడ్డితో కావచ్చు, ఆ తర్వాత మిథున్ రెడ్డికి గతంలో వ్యాపార లావాదేవీలు జరిగినట్టు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎంపీ మిథున్ రెడ్డి గారు వారితో మాట్లాడారు. అంటే మీకు జయచంద్రారెడ్డితో పరిచయాలు ఉన్నాయా లేవా? ఎందుకంటే ఆయన మీ బర్త్డే రోజు పేపర్ ప్రకటనలు ఇవ్వడం మీకు వాళ్ళు ప్రధాన అనుచరుడుగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు మీ పార్టీలో ఉన్నాడా? మీతో సంబంధాలు ఆయన కలిగి ఉన్నారు? నేను ఒక్కటి అడుగుతాను. ఈరోజు చాలామంది మాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు టీడీపీలో చేరారు. తెలుగుదేశం అంత అమాయకం కాదు, ఎవరినో మేము చెప్తే పోయి తీసుకొచ్చి మళ్ళీ మా పైన పోటీ చేస్తారు. వాళ్ళు క్లియర్గా అక్కడ బాగా కూడా ప్రచారం చేశారు. అక్కడ పూర్తిగా అతని దగ్గర డబ్బులు తీసుకొని అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ సొంత పార్టీలో ఎవరైతే ఇది వరకు కష్టపడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఏరుకోరి ఆయనకే ఇవ్వడం జరిగింది. అదంతా ఒక కుట్రలో భాగం. సార్, టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి జయచంద్రారెడ్డి సైలెంట్ అయ్యారు, కానీ మీరు ఎప్పుడైతే బయటకు వచ్చాడో తిరిగి ఆయన యాక్టివ్ అయ్యాడు, ఈ లిక్కర్ బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనేది కూడా చెప్తున్నారు. ఇంతకన్నా దారుణమైన విషయం ఉండదు. ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, మొత్తం ఆయన హవా నడుపుతూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ జయచంద్రారెడ్డి అనే అతను తెలుగుదేశం కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. మేము ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మాకు అసలు అధికారులంతా కూడా అతను చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈరోజు మిగతా నాయకులందరూ కూడా కట్టా సురేంద్ర నాయుడు కానీ లేకపోతే ఇంకో వాళ్ళు కానీ అందరూ చంద్రబాబు నాయుడు వాళ్ళు హార్డ్ కోర్ టీడీపీ వాళ్ళందరూ కలిసి చేశారు. ఒక జయచంద్రారెడ్డే కాదు, ఒక గ్యాంగ్ ఆఫ్ టీడీపీ లీడర్స్ ఇదంతా కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఇవి డైవర్షన్ టాక్టిక్స్. ఇప్పుడు ఏలూరులో ఎవరు చేశారు, మరి నెల్లూరులో ఎవరు చేశారు, మరి అనకాపల్లిలో బయటపడింది ఎవరు చేశారు? ఏదో ఒకరిపైన బురద కొట్టడము, ఎవరో ఒకరిపైన ఇది చేయడం, ఇవన్నీ కూడా అందరూ కూడా చూస్తాను. ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టి ఏదో ఇది చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అక్కడ లోకల్గా పట్టించింది మేము, మా పార్టీ వాళ్ళు మేమే పట్టించాం. అక్కడ ఉండేది మా ఎమ్మెల్యేగా ఉండేది మా బాబాయ్, మా పైన నిలబడినోని మేము పట్టించినాం. దొంగతనం చేస్తున్నాడు మీ పార్టీ వాడని. సో దానికి మళ్ళీ బురద చల్లడం, ఇవన్నీ కూడా వాళ్ళ స్ట్రాటజీలో భాగం. ఎంతమంది ఎంపీలు కూడా మాతో ఉన్నోళ్ళు ఇప్పుడు అక్కడ పోయారు. వాళ్ళందరూ కూడా మా కోట్ల దాదాపు 5-6 మంది ఎంపీలు మా పార్టీ నుంచి అటు సైడ్ పోయి పార్టీలో కంటెస్ట్ చేసి గెలిచారు. మరి వాళ్ళు కూడా మా కోట్ల. టీడీపీ నేత జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో ఇన్వాల్వ్ కావడం, ఇది కూడా తమ ఎక్స్పోజ్ చేయడంతోనే తనపై బురద చల్లుతున్నారన్నటువంటి విషయాన్ని మాత్రం ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామ్యాన్ రంజిత్ టీవీ 9 హైదరాబాద్.